Hello machas, welcome to part 8 of free Java DSA course. So congratulations, part 8 దగ్గర ఇచ్చారు. ఇప్పుడు ఇందులో ఇంకో 2 లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్ ప్లస్ 1 ఆనిముత్యం ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. దీంతో మీ కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ వెళ్ళిపోవాలంతే. సో చలో లెట్స్ స్టార్ట్. ఇక్కడ ఫస్ట్ మన ఆనిముత్యంకో ప్రాబ్లం వచ్చింది అండ్ పీడిఎఫ్ గురించి తెలుసు కదా, విఘ్నేష్ రెడ్డి julakanti.in ఈ మన వెబ్సైట్లో మీకు ఈ పీడిఎఫ్ దొరుకుతుంది, అక్కడ డౌన్లోడ్ చేసుకోండి. సో యా లెట్స్ గో. సో ఆనిముత్యంకో ప్రాబ్లం వచ్చింది. ప్రాబ్లం ఏంటి అంటే ఆనిముత్యం ముందర చాలా జనాలు రాఖీ కట్టుకురు. సో అయితే చాలామందికి రాఖీలు ఉంటాయి కదా, అయితే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రాఖీస్ ఎన్ని ఉన్నాయి ఒక్కటే చేతికి అని చెప్పాలి. అంటే ఎగ్జాంపుల్ ఇక్కడ సపోజ్ ఒక అరే ఉంది, అరేలో చాలా నెంబర్స్ ఉన్నాయి. ఇదేమో 5, ఒకటికి 5 రాఖీలు ఉన్నాయి, ఇంకొకటికి 8 రాఖీలు ఉన్నాయి, ఇంకొకటికి 10 రాఖీలు ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే 50 ఏమో హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ రాఖీస్ ఒక్కడికే ఉన్నాయి. సో మనం 50 అని చెప్పాలి. సో ఇదన్నమాట క్వశ్చన్. సో ఇది మీరు సాల్వ్ చేయగలుగుతారని నాకు తెలుసు. వెళ్ళి జల్దీ జావాలో కోడ్ రాసి కింద కామెంట్స్లో పేస్ట్ చేయండి. ఫస్ట్ మీరు ట్రై చేయండి, ట్రై చేశాకే నా సొల్యూషన్ చూడండి, ఇన్ కేస్ సేమ్ అవుతుందా కాదా అని. మీకు తెలిసినంత వరకు ట్రై చేయండి. అండ్ ఇంకో కొత్త కాన్సెప్ట్ కూడా నేర్పిస్తా. ఇప్పుడు కాన్సెప్ట్ అనగా చిన్న సింటాక్స్ అంతే. సో మనకు తెలిసినట్టు సో ఆల్రెడీ మీరు సాల్వ్ చేశారని నేను అనుకుంటున్నా అండ్ కామెంట్ చేశారని కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నా. బట్ ఇన్ కేస్ ఎవరికైనా రాకపోతే చూడండి, లేకపోతే స్కిప్ చేసి కొంచెం ముందరికి వెళ్ళండి, ఎందుకంటే అక్కడ ఇంకో సొల్యూషన్ చూపిస్తాయి ఇందులో ఎట్లా చేయాలో. సో ఇక్కడ ఆన్సర్ అని ఒక వేరియబుల్ ఇనిషియల్గా 0 అని తీసుకుందాం. దాని తర్వాత ఒక ఫర్ లూప్ రాద్దాం. ఫర్ ఇంట్ i = 0 y < array.length i ++. ఈ బచ్చా క్వశ్చన్ అంటారేమో, ఇన్ని డేస్ చాలా చేసారు కదా మీరు, మీకు ఇది చాలా చిన్నగా అనిపించచ్చు. అరే ఆఫ్ ఐ. సో ఇప్పుడు మన లాజిక్ ఏంటో తెలుసా, ఇక్కడ ఇన్ కేస్ ఎవరైనా సాల్వ్ చేయలేకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. సో ఇక్కడ నేను లాజిక్ చెప్తా ఫస్ట్ మనం ఏం చేస్తున్నామో. సో మన దగ్గర ఒక అరే ఉంది అనుకో. సో మన దగ్గర ఒక అరే ఉంది 1, 5, 2, 6, 4 అని ఒక అరే ఉంది. సో మనం ఏం చేస్తామంటే ఇనిషియల్గా ఆన్సర్ అని ఒక వేరియబుల్ తీసుకుంటాం, అది 0కి ఇనిషియలైజ్ చేస్తాం. తర్వాత ఫస్ట్ నెంబర్ చూసి ఈ ఆన్సర్ కంటే పెద్దగా ఉందా అని చూస్తాం. ఇన్ కేస్ పెద్దగా ఉంటే ఈ ఆన్సర్లు ఉన్నది తీసేసి అక్కడ ఉన్నది పెట్టేస్తావు. తర్వాత మళ్ళీ 5 ఆన్సర్లు ఉన్న దాంతో కంపేర్ చేస్తావు, పెద్దగా ఉందా, పెద్దగా ఉంది కాబట్టి తీసేసి మళ్ళీ 5 పెడతావు ఆన్సర్ని. తర్వాత 2ని దీంతో కంపేర్ చేస్తావు ఆన్సర్ తోటి, పెద్దగా ఉందా లేదు, సో లైట్ తీసుకుంటావు, మళ్ళీ నెక్స్ట్ దానికి వెళ్తావు. 6, 5 కంపేర్ చేస్తావు, 6 పెద్దగా ఉందా 5 కంటే, సో తీసేసి 6 పెడతావు. తర్వాత మళ్ళీ 4, 6 కంపేర్ చేస్తావు, దాని తర్వాత మళ్ళీ 6 పెద్దగా ఉంది కాబట్టి లాస్ట్కి ఆన్సర్ 6 అవుతుంది. ఇది మన సింపుల్ లాజిక్ అనమాట. సో ఇది ఎట్లా సాల్వ్ చేస్తామంటే ఫర్ లూప్ రాసినాం, i = 0 నుంచి i < array.length వరకు. ఇఫ్ అరే ఆఫ్ i సో ఇప్పుడు మన దగ్గర ఉన్న అరే ఆఫ్ i ఇన్ కేస్ అది గ్రేటర్ దెన్ ఆన్సర్ అయింది అనుకో, అంటే అరే ఆఫ్ i గ్రేటర్ దెన్ ఆన్స్ కావడం అంటే ఏంటి. సో ఇక్కడ ఇది అనమాట అరే ఆఫ్ i అంటే ఇది వస్తూ ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్క ఎలిమెంట్ వస్తుంది, ఒకసారి ఇది, ఒకసారి ఇది, ఒకసారి ఇది. ఇన్ కేస్ ఈ అరే ఆఫ్ i గ్రేటర్ దెన్ ఈ ఆన్సర్ అయితే ఆన్సర్ = అరే ఆఫ్ i పెడతాం. సో అదే మనం ఇక్కడ రాస్తున్నాం. ఇఫ్ అరే ఆఫ్ i గ్రేటర్ దెన్ ఆన్సర్ అయితే ఆన్సర్ = అరే ఆఫ్ i. ఓకే, క్లియర్ కదా. ఇట్లా పెట్టేసి మొత్తం ఫర్ లూప్ అయిపోయినాక ఏం చేస్తాం, రిటర్న్ ఆన్స్ అనేస్తాం. లీడ్ కోడ్ చేసి రిటర్న్ అయిపోయిందా. సో system.out.println ఆన్స్ అంటాం. సో ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏం అవుట్పుట్ వస్తుందో. లెట్స్ రన్. సో 50 వచ్చింది, ఎందుకంటే ఈ అరేలో అన్నిటికంటే పెద్ద నెంబర్ ఏంటి 50. సో దీన్ని ఇంకోలా కూడా అంటారు, ఫైండ్ ద మ్యాక్సిమం వాల్యూ ఫ్రమ్ ద అరే అని కూడా అనొచ్చు. సో ఇది చాలా బేసిక్ క్వశ్చన్ అనమాట. అండ్ ఇప్పుడు ఒకటి చూస్తావు, సో ఇట్లా ఈ ఇఫ్ లూప్ రాయకుండా సాల్వ్ చేయగలుగుతామా ఇది. సో చేయగలుగుతాం. సో ఇక్కడ ఒక కాన్సెప్ట్ ఉంది, ఆ కాన్సెప్ట్ చిన్న సింటాక్స్. సో math.max అని ఒకటి ఉంటుంది. సో ఇంతకుముందే మనం ఏం నేర్చుకున్నాం, math.absolute నేర్చుకున్నాం దీని ముందు వీడియోలోనే. మ్యాథ్ మాడ్యూల్ మనకి absolute అని ఒక ఫంక్షన్ ఇస్తుంది. సో అది యూజ్ చేసి మనం ఏం చేయగలుగుతాం, నెగిటివ్ వాల్యూస్ని కూడా పాజిటివ్ చేస్తాం. అది ఇంతకుముందు వీడియోలో నేర్చుకున్నాం. ఇప్పుడు math.max అని ఒకటి నేర్చుకుందాం. math.max ఏం చేస్తా చెప్తా. సో ఆన్సర్ = math.max ఆఫ్ అరే ఆఫ్ i, ఆన్సర్ అన్నా అనుకో. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ అరే ఆఫ్ i ఆన్సర్ ఈ రెండిట్లలో ఏది పెద్దగా ఉందో దాన్ని రిటర్న్ చేసేస్తుంది math.max డైరెక్ట్గా.
సో ఇప్పుడు డైరెక్ట్ అవుట్పుట్ వస్తుంది. లెట్స్ సీ. సో 50 వచ్చింది. సో ఇంకా నీకు math.max క్లియర్గా అర్థం కాకపోతే 1 సెకండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో సపోజ్ నీ దగ్గర 2 నెంబర్లు ఉన్నాయి. int a = 40, int b = 80. 2 నెంబర్స్ ఉన్నాయి. ఇప్పుడు నువ్వు int c = math.max of a, b అన్నావు అనుకో. a, bలో ఏది మ్యాక్సిమం ఉందో ఆ మ్యాక్సిమం వాల్యూ cలో స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను సీన్ ప్రింట్ చేసి చూస్తే ఏమవుతుంది, system.out.println c. సో ఇప్పుడు నేను సీన్ ప్రింట్ చేసి చూస్తా. సో సీన్ ప్రింట్ చేసి చూస్తే 80 వస్తుంది. సో ఇది math.max అనమాట. సో మ్యాథ్స్తో పాటే ఇంకొకటి కూడా ఉంటుంది, మిన్ అని ఉంటుంది మ్యాథ్లోనే. సో మిన్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే ఆ రెండిట్లో ఏది మినిమమో ఆ మినిమమ్ని రిటర్న్ చేస్తుంది. సో 40 మినిమమ్. సో math.max, math.min ఇది చాలా దగ్గర మీరు లీడ్ కోడ్లో సొల్యూషన్ చూస్తున్నా ఎక్కడ చూస్తున్నాయి వాడతారు. సో తెలిస్తే మంచిది. సో ఇప్పుడు math.max min అర్థమైంది కదా. సో ఇప్పుడు ఇది అర్థమవుతుందిగా. ఆన్సర్ = math.max of array of i, answer అని రాసిన. అంటే array of i పెద్దగా ఉంటే ఆన్సర్ array of i అవుతుంది. ఇన్ కేస్ ఆన్సరే పెద్దగా ఉంటే ఆన్సర్ = ఆన్సర్ అంటే అసలు ఏం మారట్లే అని అర్థం. సో ఇన్ కేస్ array of i పెద్దగా ఉంటే ఆన్సర్ని రీప్లేస్ చేస్తుంది. ఇన్ కేస్ ఆన్సర్ పెద్దగా ఉంటే ఏం మారదు, ఆన్సర్ = ఆన్సర్ అవుతుంది. ఓకే కదా, క్లియర్ కదా, నైస్. సో ఇప్పుడు మనం లీడ్ కోడ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సో ఇక్కడ కొంచెం కిందికి స్క్రోల్ చేసి, సో ఇది మన ఆన్సర్ అనమాట. ఇక్కడ స్క్రీన్ షాట్ కూడా పెట్టా, చూడొచ్చు. సో ఇక్కడ సో math.max అంటే రెండిట్లలో మ్యాక్సిమం రిటర్న్ చేస్తుంది, మిన్ అంటే రెండిట్లలో మినిమం రిటర్న్ చేస్తుంది. సో లీడ్ కోడ్ ప్రాబ్లం షిట్ చాలా రిఫ్లెక్షన్ వస్తుంది అనుకుంటా. ఓకే ఫైన్, సారీ తప్పు లైట్ వేసా అందుకే రిఫ్లెక్షన్ వస్తుంది. ఓకే సో ఇప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లం చూద్దాం. సో ఈ లీడ్ కోడ్ ప్రాబ్లంలో అండ్ సైట్ నాకు జస్ట్ 1.2, సో ఒక ఐకి దానివల్ల కనిపిస్తుంది, ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు లీడ్ కోడ్ ప్రాబ్లం చూస్తే ఈ పీడిఎఫ్ ఓపెన్ చేయండి, డైరెక్ట్ ఇక్కడ నుంచి లింక్ ఓపెన్ చేయండి. అండ్ ఆల్రెడీ ఇంతకుముందు మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేసాం కాబట్టి మీరు సైన్ అప్ అయ్యారు అనుకుందాం. సో వచ్చేసి ప్రాబ్లం ఓపెన్ చేయండి, ఇక్కడ నేను సొల్యూషన్ సారీ తీసేస్తా. సో స్క్రీన్ షాట్ కోసం ఆల్రెడీ నేను సాల్వ్ చేసి ఉండే. సో ఇదన్నమాట క్వశ్చన్. ఇప్పుడు వీడియో ఇక్కడనే ఆపేసి నువ్వు వెళ్ళి ఆ క్వశ్చన్ చదివి సొల్యూషన్ ట్రై చేయి. సో ఎట్ మ్యాక్స్ 30 minutes ట్రై చేయి. ఇన్ కేస్ వస్తే వెరీ గుడ్, కామెంట్ చేసేసే నీ సొల్యూషన్. రాకపోయినా ఇట్స్ కంప్లీట్లీ ఫైన్, బట్ 30 minutes ట్రై చేయి. సో ఇలానే మనం లాజికల్ థింకింగ్ ఇంప్రూవ్ చేసుకుంటాం. ఫస్ట్ మనకు వచ్చినా రాకపోయినా ఎంతవరకు అయితే అంతవరకు ట్రై చేయి. ఇన్ కేస్ రాకపోతే ఇట్స్ ఫైన్, అప్పుడు సొల్యూషన్ చూడు. సో ఇలా చేస్తూ ఉంటే ఒక సర్టెన్ పాయింట్కి వెళ్ళాక నీ ఓన్గా నువ్వు సొల్యూషన్స్ చేయగలుగుతావు. సో లెట్స్ గో. సో ఇప్పుడు క్వశ్చన్ మీరు ఆల్రెడీ చదివేసి ఉంటారని అనుకుంటున్నా. సో చదవకపోతే నేను చెప్పేది ఏమో అర్థం కాదు. సో ఫస్ట్ ఒకసారి చదవండి క్వశ్చన్, మీరంతటా మీరే ఈ లీడ్ కోడ్ ప్రాబ్లం ఓపెన్ చేసి తర్వాతే నా ఎక్స్ప్లెనేషన్ వినండి. సో మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఫౌండ్ ఇన్ సెంటెన్సెస్, ఈ ప్రాబ్లం నెంబర్ వచ్చేసి 2114. సో ఏ సెంటెన్స్ ఈజ్ ఎ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ దట్ ఆర్ సపరేటెడ్ బై ఏ సింగిల్ స్పేస్ విత్ నో లీడింగ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్. You are given an array of string sentences where each sentence of I represents a single sentence. Return maximum number of words that appear in a single sentence. So వీళ్ళు ఏమంటున్నారంటే ఇక్కడ మనకు సెంటెన్సెస్ అని ఒక అరే ఇస్తారంట. సో సెంటెన్సెస్ అని ఒక అరే ఇస్తే ఆ అరేలో చాలా సెంటెన్సెస్ ఉంటాయి. అంటే ఇదంతా ఒక సెంటెన్స్. అలైస్ అండ్ బాబ్ లవ్ లీడ్ కోడ్, ఐ థింక్ సో అనేది ఒక సెంటెన్స్, దిస్ ఈజ్ గ్రేట్ థ్యాంక్స్ వెరీ మచ్ అనేది ఒక సెంటెన్స్. అట్లా చాలా సెంటెన్సెస్ ఇస్తారు. అయితే ఈ సెంటెన్సెస్లో ఇదొక వర్డ్, అలైస్ అనేది ఒక వర్డ్, అండ్ అనేది ఒక వర్డ్. ఈ సెంటెన్స్ చూసుకుంటే మన ఫస్ట్ సెంటెన్స్, అందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? అలైస్, అండ్, బాబ్, లవ్, లీడ్ కోడ్. సో 5 words ఉన్నాయి ఫస్ట్ సెంటెన్స్లో. సెకండ్ సెంటెన్స్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? ఐ థింక్ సో టు, ఐ థింక్ సో టు 4 ఉన్నాయి. సో ఫస్ట్ దాంట్లో 5, సెకండ్ దాంట్లో 4, థర్డ్ దాంట్లో 6. సో మొత్తం ఫస్ట్ దాంట్లో ఇలా ఉన్నాయి కదా, ఇవి వర్డ్స్, నెంబర్ ఆఫ్ వర్డ్స్ అనమాట. సో వాళ్ళు ఏమడుగుతారు అంటే మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఏ సెంటెన్స్లో ఉన్నాయి, ఆ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ వర్డ్స్ ఎన్నో ప్రింట్ చేయ అంటుండు. సో ఇక్కడ మనం చూస్తే దిస్ ఈజ్ గ్రేట్ థ్యాంక్స్ వెరీ మచ్లో 6 ఉన్నాయి, 6 words ఉన్నాయి కదా. సో అందుకు మనం 6 అని ప్రింట్ చేసినాం. ఓకే అంతే. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ చూస్తే ఇందులో 2 words, ఇందులో 3 words, ఇందులో 3. సో మ్యాక్సిమం ఎంత? 3 ప్రింట్ చేసేసింది. ఓకే, సో ఇది మనం చేయాలన్నమాట. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్ తోటి సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాం ఇది. సో లెట్స్ గో. ఇప్పుడు మనం ఏం చేద్దాం అసలు ఎట్లా? ఓకే, ఇప్పుడైతే ఫస్ట్ మనకు ఒకటి తెలవాలి. నీకు ఒక స్ట్రింగ్ ఇస్తే అందులో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని ఎట్లా కనిపెడతాం? ఎట్లా కనిపెడతాం?
సో దీనికి 2 వేస్ ఉన్నాయి. ఫస్ట్ అయితే మనకి ఇప్పటిదాకా వచ్చిన కాన్సెప్ట్తో ట్రై చేద్దాం ఎట్లా చేయగలుగుతామని. దాని తర్వాత ఇంకో వే ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఫస్ట్ ఇక్కడ బోర్డ్కి వచ్చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర ఒక స్ట్రింగ్ ఉంది, బూమ్ ఈజ్ బ్యాడ్ అని ఒకటి ఉంది స్ట్రింగ్. సో ఇప్పుడు నేను దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని ఎట్లా చెప్పాలుతాను. నీ దగ్గర స్ట్రింగ్ ఎస్ ఈక్వల్ ఉంది, దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయని ఎట్లా చెప్పాలి. దీంట్లో మనకు చూస్తే తెలుస్తుంది 3 ఉన్నాయని. సో ఇప్పుడు నేను ఐస్ తోటి ఎట్లా చెప్పగలిగిన అసలు 3 ఉన్నాయని అంటే మధ్యలో స్పేస్ ఉంది. ఓకే, మధ్యలో స్పేస్ ఉంటే అది ఇంకో వర్డ్ లాగా అయిపోయింది. సో ఇప్పుడు నువ్వు ఏం చేయొచ్చు తెలుసా, ఈ ఒక్కొక్క క్యారెక్టర్స్ అవుతా ఉండు. ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో అప్పుడు నువ్వు ఇనిషియల్గా ఒక వేరియబుల్ తీసుకో 0 అని. ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో ఆ వేరియబుల్ ఇనిషియల్గా నీ వేరియబుల్ 1 పెట్టుకో. బై డిఫాల్ట్ 1 వర్డ్ ఉందని పెట్టేసుకో. ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో దాన్ని +1 చేయి. ఇంకోసారి స్పేస్ వచ్చిందో ఇంకోసారి +1 చేయి. సో ఇక్కడ 2 సార్లు స్పేస్ వచ్చింది కదా, ఇప్పుడు ఎంత అవుతుంది, 3 అవుతుంది. ఓకే, సో టెంప్ 3 అంటే 3 వర్డ్స్ ఉన్నాయని. అయితే నువ్వు అనుకోవచ్చు, మచ్చా ఇక్కడ సపోజ్ 2 స్పేస్లు ఉంటే ఎట్లా, ఈ భూమి ముందల ఒక స్పేస్ ఉండి మొత్తం అయిపోయినాక ఒక స్పేస్ ఉంటే ఎట్లా, అప్పుడు మన లాజిక్ పనిచేయదు కదా అని నువ్వు అనొచ్చు. సో దానికి నీకు ఒకటి చూపిస్తా, నువ్వు అన్నది కరెక్టే, అట్లుంటే పనిచేయదు. బట్ ఇక్కడ ఒకటి చూడు, వర్డ్స్ దట్ ఆర్ సపరేటెడ్ బై సింగిల్ స్పేస్ అంటే వర్డ్స్ మధ్యలో ఒక్కటే స్పేస్ ఉంటుంది, 2-3 స్పేసెస్ ఉండవు అని చెప్పిండు. దాని తర్వాత విత్ నో లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్. లీడింగ్ అండ్ ట్రైలింగ్ స్పేసెస్ అంటే ఈ స్ట్రింగ్ ముందలు ఉండే స్పేసెస్ని లీడింగ్ స్పేసెస్ అంటారు, తర్వాత ఉండే స్పేసెస్ని ట్రైలింగ్ స్పేసెస్ అంటారు. సో ఈ స్పేసెస్ కూడా లేవు అంటుండ్రు. సో నో లీడింగ్ అండ్ ఆర్ ట్రైలింగ్ స్పేసెస్. సో అవి లేవు కాబట్టి ఇప్పుడు మనం చెప్తున్న లాజిక్ పనిచేస్తాం అనమాట. సో వాళ్ళు ఇచ్చిరు. సో ఫస్ట్ మనం క్వశ్చన్ క్లియర్గా చదవాలి. ఇన్ కేస్ ఈ కండిషన్ లేదనుకో ఈ లాజిక్ వర్క్ చేయదు. సో క్వశ్చన్ ప్రకారం మనం లాజిక్ ఫ్రేమ్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, సింపుల్గా ఫర్ లూప్ రాసేసి టెంప్ ఇనిషియల్గా 1కి పెట్టేసి దాని తర్వాత ఎప్పుడైతే స్పేస్ వచ్చిందో +1 చేసేస్తే మనకి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో వస్తాయి. అండ్ అరేలో అట్లా అన్నిటికీ చూసి మ్యాక్సిమం ఎంత మ్యాక్సిమం టెంప్ ఆన్సర్లకు చేయాలి. సో ఇందాక మనం చేసిన ప్రాబ్లం ఇక్కడ చాలా హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడనే వీడియో ఆపేసి వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేయి. అండ్ ఇదొక వే కాకపోతే ఇంకో వే కూడా చెప్తా, బట్ ఫస్ట్ వెళ్ళి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసి. ఓకే, సో వెల్కమ్ బ్యాక్ మచ్చా. సాల్వ్ చేసేసి అనుకుంటున్నా, లెట్స్ గో. సో ఇక్కడ మనం సెంటెన్సెస్లోని ఫస్ట్ ఆన్సర్ అని ఒక డిక్లేర్ చేసుకుందాం. ఆన్సర్ బై డిఫాల్ట్ 0 పెట్టుకుందాం. దాని తర్వాత ఫర్ లూప్ ఫర్ int i = 0 i <, sentences dot length i++. సో స్ట్రింగ్ s = sentences of i. సో ఇప్పుడు నేను ఇండెక్స్ దగ్గర ఉన్న స్ట్రింగ్ని తీసుకుంటున్నా. దాని తర్వాత ఏం చేద్దామంటే ఇప్పుడు మనం ఆ స్ట్రింగ్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి అని క్యాలిక్యులేట్ చేయాలి. సో అది క్యాలిక్యులేట్ చేయడానికి నేను ఒక టెంప్ వేరియబుల్ని ఇనిషియల్గా 0 పెట్టుకుంటున్నా. మనం డబల్ ఫర్ లూప్స్ కూడా లాస్ట్ వీడియోలోనే నేర్చుకున్నాం. సో ఇట్ విల్ బీ ఫైన్. అక్కడ ఇన్ కేస్ లాస్ట్ వీడియో చూడకపోతే చూడండి, నేను ఏం యూజ్ చేస్తున్నానో ఈ వీడియోలో. అందులో ప్రతి ఒక్కటి ఒక ప్రాబ్లం అన్నా 2-3 ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేసే ఉన్నాం. సో మనం వీడియో వైజ్ వెళ్దాం. సో ఇప్పుడు j = 0, j < s.length j++. సో ఇప్పుడు నేను ఏం చేస్తా, టెంప్ బై డిఫాల్ట్ 1 పెట్టుకోవాలి కదా మనం, ఎందుకంటే 2 స్పేసెస్ ఉంటే దానికి అర్థం 3 వర్డ్స్ ఉన్నట్టు కదా. సో ఇక్కడ 2 స్పేసెసే ఉన్నాయి, బట్ దానికి అర్థం 3 వర్డ్స్ ఉన్నట్టు, 1 2 3. అందుకు టెంప్ బై డిఫాల్ట్ 1 పెట్టుకుందాం. తర్వాత ఇఫ్ js.caret j = స్పేస్ అయింది అనుకో, అప్పుడు టెంప్ని మనం ఇంక్రిమెంట్ చేద్దాం, టెంప్ ++ చేసేద్దాం. ఈ ఫర్ లూప్ అయిపోతుంది. ఈ ఫర్ లూప్ అయిపోయాక ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఆన్సర్ = math.max ఆఫ్ ఆన్సర్ టెంప్ అనేద్దాం. ఓకే, సో ఈ ఫర్ లూప్ అయిపోయాక ఆన్సర్ని ప్రింట్ చేసేద్దాం, సింపుల్. కాకపోతే లీడ్ కోడ్ కదా, లాస్ట్కి ఇక్కడ రిటర్న్ టైప్ int అని ఉంది మీరు చూడొచ్చు. సో ఇక్కడ ప్రింట్ బదులు రిటర్న్ చేయాలి అంతే. లెట్స్ రన్ చేసి చూద్దాం, మనం ఏమైనా తప్పులు చేసి ఉంటామేమో చూద్దాం. లెట్స్ సి. అమ్మయ్య, ఏం తప్పులు లేవు. లెట్స్ సబ్మిట్. యా
నైస్. సో సక్సెస్ఫుల్గా సాల్వ్ చేసేసినాం. అండ్ ఇంకో సొల్యూషన్ కూడా దీనికి చేయొచ్చు తెలుసా, స్ప్లిట్ వాడచ్చు. యా బట్ ఐ గెస్ ఇది కరెక్ట్ టైం కాదు స్ప్లిట్ చెప్పడానికి. సో తర్వాత ఒక డీటెయిల్డ్ వీడియోనే స్ప్లిట్ మీద పెట్టుకుందాం. సో దాని మీద అప్పుడే ఒక 3-4 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. సో యా ప్రస్తుతానికి మనకు వచ్చిన కాన్సెప్ట్స్ తోటి సాల్వ్ చేసేసినాం. కంగ్రాట్స్ మచా. నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోద్దాం. మన పీడిఎఫ్. యా సో ఇప్పుడు కొంచెం కష్టమైన లీడ్ కోడ్ ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ టైం ఇప్పటిదాకా మనం సాల్వ్ చేసిన అన్ని లీడ్ కోడ్ ప్రాబ్లమ్స్లో ఇది అన్నిటికంటే కొంచెం కష్టం. సో దీనికి కొంచెం లాజిక్ కావాలి. అండ్ ఇది సాల్వ్ చేయడానికి ఇప్పుడు మనకు వచ్చిన కాన్సెప్ట్సే కాకుండా హ్యాష్ మ్యాప్ ఇంకేమైనా కాన్సెప్ట్స్ వస్తే కొంచెం మంచిగా అవుతుండే. సో ఆ డేటా స్ట్రక్చర్స్ వస్తే ఇట్స్ ఫైన్. బట్ ఆ డేటా స్ట్రక్చర్స్ నేర్చుకున్నాక మళ్ళీ ప్రాబ్లంకి వచ్చి సాల్వ్ చేద్దాం. బట్ ఇప్పుడు మనతోటి లైక్ మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ తోటి ప్రాబ్లమ్ సాల్వ్ చేద్దాం. ఇలా మన లాజికల్ థింకింగ్ పవర్ ఇంకా ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పటి వరకు మనం నేర్చుకున్న కాన్సెప్ట్స్ తోటి మాత్రమే ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయబోతున్నాం. సో కమ్ ఆన్ గైస్, 1 సెకండ్ సొల్యూషన్ తీసేస్తున్నా. సో ఇప్పుడు మీరు డైరెక్ట్ వెళ్ళి నా సొల్యూషన్ చూడకండి, వెళ్ళి ట్రై చేసేసేయండి. క్వశ్చన్ చదవండి, క్వశ్చన్ చదివి సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. సో మీ వాళ్ళు అవుతుండొచ్చు, యా అవుతుంది. బట్ ఇన్ కేస్ మీకు రాకపోతే ఇట్స్ కంప్లీట్లీ ఫైన్. మనం సాల్వ్ చేద్దాం. ఇది కొంచెం లాజికల్గా ఉంటుంది. బట్ ట్రై చేయమచ్చా, మస్తు ఉంటుంది, మస్తు ఎక్స్పీరియన్స్ వస్తుంది. సో ట్రై చేయి. వెల్కమ్ బ్యాక్ గైస్. మీరు సాల్వ్ చేస్తారు అనుకుందాం. ఇన్ కేస్ ఎవరైనా సాల్వ్ చేస్తే కామెంట్ చేసేసేయండి. సో లెట్స్ గో. క్వశ్చన్ ఏంటో చదువుదాం. సో ఆల్రెడీ క్వశ్చన్ చదివేసి ఉండాలి నువ్వు. సో అప్పుడే నేను చెప్పేది అర్థమవుతుంది. సో మన దగ్గర చాలా వర్డ్స్ ఉన్నాయన్నమాట. సో ఆ వర్డ్స్ అన్నీ డిస్టింక్ట్ స్ట్రింగ్స్ అంటే సిడి అని ఇక్కడ ఉంది కదా 0 ఇండెక్స్ దగ్గర, ఇంకెక్కడ సిడి అనేది ఉండదు అరేలా. సో అది డిస్టింక్ట్ అంటే. ఒకటి ఉంది అంటే మళ్ళీ అట్లాంటిది అసలు ఉండదు. డిస్టింక్ట్ అంటే యూనిక్ అనమాట, ఒకటేసారి ఉంటుంది. దాని తర్వాత ద స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ ఇక్కడ 0 ఇండెక్స్డ్ అరే వర్డ్స్ అంటే అర్థమైంది అంటే మనకు తెలిసి ఇండిసెస్ 0 నుంచి స్టార్ట్ అవుతాయని. సో ఇది 0. ఇలా ఎగ్జాంపుల్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇక్కడ 0th స్ట్రింగ్ అంటే సిడి అనమాట. కొన్నిసార్లు రేర్గా ఇక్కడ 1 ఇండెక్స్డ్ అరే అంటారు. సో 1 ఇండెక్స్డ్ అరే అంటే అర్థమైంది అంటే ఇక్కడ కోడ్లు ఏం మారదు. 0 అంటే ఫస్ట్ ప్లేస్లో ఉన్నది 0th వస్తుంది. కాకపోతే ఇలా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కొన్నిసార్లు అరే ఆఫ్ 1 అన్నారు అనుకో, అప్పుడు ఫస్ట్ది అన్నిటికంటే 0th అని అర్థం. ఇన్ కేస్ ఇక్కడ 1 బేస్డ్ ఇండెక్స్ అంటే. బట్ మ్యాక్సిమం 0 బేస్డ్ ఇండెక్స్ వస్తే తర్వాత గ్రాఫ్స్ అక్కడికి వెళ్ళాక 1 బేస్డ్ ఇండెక్స్ అని కనిపిస్తే అప్పుడు దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో అప్పటిదాకా ఇట్స్ ఫైన్. సో ఇప్పుడు ఇక్కడ 0 బేస్డ్ ఇండెక్స్ ఉంది అంటే ఎప్పుడు మనకు తెలిసిన ఇండిసెసే. దాని తర్వాత ద స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ ఐ కెన్ బి పెయిడ్ విత్ స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ జే ఇఫ్ స్ట్రింగ్ వర్డ్స్ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు రివర్స్డ్ స్ట్రింగ్ ఆఫ్ వర్డ్స్ ఆఫ్ జే. సో ఇక్కడ ఏమంటారు అంటే మనం పెయిర్స్ ఫామ్ చేయాలి. సో పెయిర్స్ ఎట్లా ఫామ్ చేయగలుగుతాం అంటే ఒక స్ట్రింగ్ని రివర్స్ చేస్తే ఇంకో స్ట్రింగ్ వచ్చింది అనుకో, ఆ 2 స్ట్రింగ్స్ని పెయిర్స్ అనొచ్చు. అంటే ఇక్కడ చూస్తే మనం సిడిని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, డీసీ వస్తుంది. సో ఇక్కడ ఏమైనా డీసీ ఉందా, ఉంది. సో ఈ డీసీ సిడి అనేది ఒక పెయిర్ ఫామ్ చేయొచ్చు. ఇప్పుడు ఏసీని రివర్స్ చేయ ఏమొస్తుంది, సిఏ వస్తుంది. అంటే ఏసీ సిఎన్ ఒక పెయిర్ లాగా ఫామ్ చేయొచ్చు. ఓకే, సో అదనమాట. దాని తర్వాత సో రిటర్న్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పెయిర్స్ దట్ కెన్ బి ఫార్మ్డ్ ఫ్రమ్ ద అరే అని అడిగిరు. సో ఇప్పుడు మనం మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పెయిర్స్ ఎన్ని ఫామ్ చేయగలుగుతాం అరే నుంచి అని మనం చెప్పాలి. సో ఇప్పుడు ఇన్ని డేస్ దీనికి కావాల్సిన అన్ని కాన్సెప్ట్స్ మనకు ఆల్రెడీ వచ్చు. సో దానికి ఏమేమి కాన్సెప్ట్స్ కావాలి. సో ఫస్ట్ ఆ ప్రాబ్లమ్ని ఇక్కడ ఒకసారి మన ప్లే గ్రౌండ్లో వేసేద్దాం. ఏబి అని ఉంది, తర్వాత బీసీ ఉంది, తర్వాత బిఏ ఉంది, తర్వాత సిబి ఉంది, తర్వాత డిఎఫ్ ఉంది అనుకుందాం. ఓకే, సో ఇది మన అరే అనమాట. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇప్పుడు మనం పెయిర్స్ ఫామ్ చేయాలి. పెయిర్స్ ఇక్కడ రాస్తే డైరెక్ట్ నేను చూసి రాస్తే ఏబి బిఏ ఒక పెయిర్, దాని తర్వాత బీసీ సిబి ఒక పెయిర్. ఓకే, ఇది నేను చూసి రాసేసిన. బట్ యా మనం ఇప్పుడు కోడ్లో రాయాలి. ఏం చేస్తామంటే దానికి డబుల్ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. యూజ్ చేసి దీంతో కంపేర్ చేద్దాం, దీంతో కంపేర్ చేద్దాం, దీంతో కంపేర్ చేద్దాం, దీంతో కంపేర్ చేద్దాం. ఎట్లా కంపేర్ చేద్దాం అంటే దీన్ని రివర్స్ చేసి దీనికి ఈక్వల్ అవుతుందా అని చూద్దాం. ఇన్ కేస్ ఈక్వల్ అయిందనుకో ఆ 2 ఒక పెయిర్ అవుతున్నట్టు. లేదు అనుకో దీన్ని కంపేర్ చేద్దాం, దీన్ని కంపేర్ చేసి రివర్స్ చేసి ఈక్వల్ అయింది అంటే ఆ 2 ఒక పెయిర్ అవుతున్నట్టు. సో దీన్ని రివర్స్ చేసి
మళ్ళీ కంపేర్ చేయి, ఈక్వల్ అయితే పేర్ అవుతున్నట్టు. సో ఇదన్నమాట మనం చేయబోతున్నాం. సో ఇది చేయాలంటే మనం ఫర్ లూప్స్ రాస్తాం. ఫర్ లూప్ తర్వాత ఒకటి దీన్ని కంపేర్ చేసేటప్పుడు ఏం చేయాలి తెలుసా, మళ్ళీ ఈ దీంతో కంపేర్ చేయొద్దు, ఆల్రెడీ అది అయిపోయింది ఉంటుంది. సో దీన్ని దీంతో కంపేర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలి, దీంతో కంపేర్ చేయాలన్నమాట. సో నీకు ఒక డౌట్ రావచ్చు, ఇన్ కేస్ ఇక్కడ ఏబి అని ఒకటి ఉంది. సో ఇప్పుడు నువ్వు బిఏ తోటి కంపేర్ చేసినావు. సో ఏబిని బిఏ తోటి కంపేర్ చేసినావు, ఇక్కడ మధ్యలో బీసీ ఉంది, సిబి ఉంది. అయితే దీన్ని కంపేర్ చేసిన రెండు పేర్ ఫామ్ అయింది. దాని తర్వాత మళ్ళీ దీన్ని ఓకే మనం ఇప్పటిదాకా అనుకున్న లాజిక్ దీని తర్వాత దీంతో కంపేర్ చేస్తాం, తర్వాత దీన్ని కంపేర్ చేస్తాం కదా. బట్ ఏబి ఆల్రెడీ పేర్ అయింది కదా. క్వశ్చన్లో ఒకటి మిస్ అయినాం మనం, ఒకటి చూపిస్తా. సో నోట్ ఈచ్ స్ట్రింగ్ కెన్ బిలాంగ్ టు ఎట్ మోస్ట్ వన్ పేర్. సో దానికి అర్థం ఏంటి అంటే ఒక స్ట్రింగ్ ఒకటే పేర్ ఫామ్ కలుగుతుంది. అంటే ఇప్పుడు నేను ఏబి బీసీ తోటి ఏబి బిఏ తోటి ఫామ్ అయినా కదా, మళ్ళీ బిఏ ఇంకోసారి ఇంకో సెట్ ఫామ్ కాలేదు, ఇంకో పేర్ ఫామ్ కాలేదు, ఒకటే పేర్ ఫామ్ కాగలుగుతుంది. సో ఆ లైన్ కూడా మనం చదివాం. సో ఇప్పుడు దీన్ని సింపుల్గా రాసేద్దాం. మనం ఏం చేస్తామంటే ఒక ఫర్ లూప్ వేద్దాం. సో ఇప్పుడు వాల్యూస్ ఎట్లా రావాలి, సో ఫస్ట్ టైం ఇక్కడ ఐజే పెట్టుకుందాం. సో ఫస్ట్ నేను దీంతో కంపేర్ చేస్తున్నా. సో వీటి ఇండిసెస్ 0 1 2 3. సో నేను దీంతో కంపేర్ చేస్తున్నా. సో ఫస్ట్ ఐ వాల్యూ 0 ఉండాలి, జే వాల్యూ 1 ఉండాలి. తర్వాత దీంతో కంపేర్ చేస్తాం కదా. సో ఐ వాల్యూ 0 ఉండి జే వాల్యూ 2 ఉండాలి. తర్వాత దీంతో కంపేర్ చేయాలి. అప్పుడు ఐ వాల్యూ ఎంత ఉండాలి, 0 ఉండి జే వాల్యూ 3 ఉండాలి. నెక్స్ట్ ఏం చేస్తాం, దీన్ని అన్నిటితో కంపేర్ చేసినాక నెక్స్ట్ మళ్ళీ దీన్ని ట్రై చేస్తాం. ఇప్పుడు ఏంది అంటే బీసీని బిఏతో కంపేర్ చేస్తాం. అంటే ఐ వాల్యూ జే వాల్యూ సేమ్ కావాలి. ఐ వాల్యూ 1 ఉంటే జే వాల్యూ 2 ఉండాలి. తర్వాత దీంతో కంపేర్ చేస్తాం. సో ఐ వాల్యూ 1 ఉంటే జే వాల్యూ 3 ఉండాలి. తర్వాత ఏం కావాలి, ఐజే. సో ఐ వాల్యూ 2 ఉంది అనుకో, అప్పుడు జే వాల్యూ ఎంత కావాలి, 3 కావాలి. సో ఇక్కడ దాని తర్వాత దీన్ని దేనితో కంపేర్ చేయం. సో ఇక్కడతోటి అయిపోతుంది. సో ఇప్పుడు మనం డబల్ ఫర్ లూప్ రాస్తే ఇట్లా రావాలన్నమాట మన ఐజే వాల్యూస్ 0 1 1 2 2 3. సో ఇట్లా రావడానికి ఫర్ లూప్ మనం అసలు ఎట్లా రాస్తాం ఆలోచించండి. సో మనం ఒక ఫర్ లూప్ రాయాలి, దాంట్లో ఐజే ప్రింట్ చేస్తే ఇట్లా రావాలి 0 1 0 2 0 3 1 2 1 3 2 3. సో ఇది ఎట్లా చేయగలుగుతామని ఆలోచించండి. సో ఇది డబల్ ఫర్ లూప్తో మనం చేయాలి. బాగుంది కదా. ఇది సీక్వెన్స్. సో చాలా చిన్న వైవా క్వశ్చన్స్ టైప్ అడగొచ్చు కంపెనీస్ ఇంటర్వ్యూస్లో, మరి ఇంత చిన్నవి అడగరు. బట్ ఫైన్. సో ఈ 0 1 0 2 0 3 ఇట్లా సీక్వెన్స్ ఫామ్ చేయడానికి ఫస్ట్ మీరు ట్రై చేయండి. వెళ్ళి ఆన్లైన్ కంపైలర్ ఓపెన్ చేసి ఈ సీక్వెన్స్ తెప్పడానికి ట్రై చేయండి. ఎట్లా ఈ సీక్వెన్స్ వస్తుంది రైట్. సో ఈ సీక్వెన్స్ ఎట్లా వస్తుంది నేను చెప్తా. సో ఇప్పుడే మనమే చూసినాం కదా. సో ఇక్కడ 4 డాట్స్ ఉంటే ఫస్ట్ దీంతో తర్వాత ఇలా 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 ఇలా. సో దీనికి ఆ సీక్వెన్స్ వచ్చింది కదా. ఇది మనం ఫర్ లూప్లో ఎట్లా రాస్తాం. సో సపోజ్ మనం ఫర్ లూప్ ఇట్లా అనుకుందాం. ఫర్ ఇంట్ ఐ, ఫస్ట్ ఐ ఈక్వల్ టు 0 నుంచి ఐ లెస్ దెన్, మనం ఇక్కడ చూసినట్టయితే ఐ వాల్యూస్ ఎక్కడి నుంచి ఎక్కడి దాకా పోతున్నాయి, ఐ వాల్యూ 0 నుంచి 2 దాకా పోతుంది. ఓకే. బట్ ఇక్కడ దీని లెంత్ ఎంత, ఇన్ కేస్ దీని లెంత్ అనుకుందాం. ఈ డాట్లు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. సో n ఈక్వల్ టు 4 తీసుకుందాం. సో అప్పుడు ఏం చేస్తాం ఇక్కడ అంటే ఐ లెస్ దాన్ n మైనస్ 1 అందాం. సో ఇప్పుడు n మైనస్ 1 3 అవుతుంది, ఐ లెస్ దెన్ 3 అవుతుంది. సో ఐ వాల్యూ ఎంత అవుతుంది, ఇప్పుడు ఇక్కడ దీని వాల్యూ 3 అవుతుంది అనమాట. సో ఐ లెస్ దెన్ 3 రాసినట్టు. సో ఐ ఏమవుతుంది, 0 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. సో మనకు కావాల్సింది కూడా అదే కదా. ఐ వాల్యూ 0 అవుతుంది, 1 అవుతుంది, 2 అవుతుంది. సో ఫర్ లూప్లో ఫస్ట్ లూప్ అయితే ఇది మనం ఫస్ట్ లూప్ రాసేసినాం. ఇప్పుడు ఇన్నర్ లూప్ గురించి ఆలోచిద్దాం. ఇది ఫర్ లూప్. ఇప్పుడు ఐ ఏమవుతుంది, ఒకసారి 0 అవుతుంది, ఒకసారి 1 అవుతుంది, ఒకసారి 2 అవుతుంది. ఇప్పుడు ఇన్నర్ లూప్ వస్తే ఐ 0 అయినప్పుడు జే వాల్యూ 1 2 3 కావాలి. ఇట్లా కాకుండా ఐ 1 అయినప్పుడు జే వాల్యూ 2 3 కావాలి. తర్వాత ఐ 2 అయినప్పుడు జే వాల్యూ 3 కావాలి. ఎట్లా చేస్తాం ఇది, ఒకటి చూసినాం ఎప్పుడైనా దీనికంటే +1 నుంచి స్టార్ట్ అవుతుంది జే వాల్యూ, దీనికంటే +1 నుంచి స్టార్ట్ అవుతుంది జే వాల్యూ. సో 2 కంటే +1 నుంచి స్టార్ట్ అవుతుంది జే వాల్యూ. ఓకే, 3 నుంచి స్టార్ట్ అవుతుంది.
ఎక్కడ అయిపోతుందంటే అన్ని 3 దగ్గరనే ఆగిపోతున్నాయి. ఓకేగా, అన్ని 3 దగ్గరనే ఆగిపోతున్నాయి. సో నీకు స్టార్టింగ్ తెలిసింది ఏంటిది అంటే స్టార్టింగ్ i+1 నీ స్టార్టింగ్ i+1 దగ్గర నువ్వు స్టార్ట్ చేస్తున్నావు. ఓకే కదా, 1 i ఇక్కడ 0 i+1 1, ఇక్కడ i1 i+1 2, ఇక్కడ i2 i+1 3. సో స్టార్టింగ్ ఏంటి i+1. ఎప్పటిదాకా చేస్తున్నావు, n<n వరకు చేస్తున్నావు. n ఇక్కడ 4 కదా, ఇక్కడ మనం రాసాంగా 4, n = 4 ఎందుకంటే 4 డాట్స్ ఉన్నాయి. సో n అంటే 3 దాకా వస్తుంది. సో ఎండింగ్ కూడా తెలిసింది. ఇంకేం కావాలి నీకు ఫర్ లూప్లో రాయడానికి, స్టార్టింగ్ ఎండింగ్ తెలిసినాక. సో ఇంకో లోపల ఫర్ లూప్ డైరెక్ట్ రాసేసాయి. ఫర్ int j = i+1 ఎందుకంటే i+1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. సో i+1 0 అంటే 1, 1 ఉంటే 2, 2 ఉంటే 3. సో i+1 దగ్గర స్టార్ట్ చేస్తున్నాం. దాని తర్వాత ji+1 j<n తర్వాత j++, అంతే. ఇప్పుడు నువ్వు లోపల system.out.println i j 2 ప్రింట్ చేసి చూసినావు అనుకో, ఇదే ఫార్మాట్ వస్తుంది. 0 1 0 2 0 3 1 2 1 3 2 3 వస్తుంది. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇట్లా ఈ నీకు డబల్ ఫర్ లూప్, ఈ స్టార్టింగ్ కండిషన్ ఎండింగ్ కండిషన్ ఏమేమి పెట్టాలో తెలియాలి. సో ఇది నీకు ఎప్పుడన్నా తెలియలే అనుకో, సేమ్ ఇప్పుడు నేను గీసుకున్నా కదా, ఇట్లా నువ్వు గీసుకో 0 1 1 2 1 3 ఇట్లా i వాల్యూస్ ఏ వాల్యూస్ గీసుకొని i వాల్యూస్ ఏమేమవుతున్నాయి 0 1 2. సో అది అవుటర్ ఫర్ లూప్ పెట్టేసాయి. i స్టార్టింగ్ 0 ఎండింగ్ 8 దాకా 2 దాకా నువ్వు పెట్టేసుకున్న తర్వాత j వాల్యూస్ చూడు, 0 ఉన్నప్పుడు a నుంచి 7కి పోతున్నాయి, i+1 నుంచి n వరకు పోతున్నాయి. సో అట్లా ఇన్నర్ ఫర్ లూప్ కూడా పెట్టేస్తాం. ఇప్పుడు ఒకసారి ఈ ఫర్ లూప్ మనం రాసి చూద్దాం ఎట్లా ప్రింట్ అవుతుందో చూడడానికి. ఓకే, సో దానికోసం మనం మన ఆన్లైన్ జావా కంపైలర్ ఓపెన్ చేద్దాం. ఫర్ n అని ఒకటి తీసుకుందాం. సో n4 అనుకుందాం. ఫర్ int i = 0 i <n i++. ఇప్పుడు నేను i ప్రింట్ చేసి ఇక్కడ ఏం లేదు 0 1 2 3 వస్తాయి. కాకపోతే మనకి i వాల్యూస్ ఒకటి తక్కువ ఉంది కాబట్టి, అంటే 3 వరకే వస్తున్నాయి కాబట్టి n-1 పెట్టుకుందాం. సో ఇక్కడ ఇంకొక ఫర్ లూప్ రాసి ఫర్ int j = i+1 j<n j++ అని పెట్టుకుందాం. system.out.println i. సో iతో పాటు jని కూడా ప్రింట్ చేసి చూద్దాం ఏమొస్తుందో. j ఈ రెండింటిని ప్రింట్ చేసి చూద్దాం. మనం అనుకున్నది వచ్చిందంటే సెట్. సో చూసారా 0 1 0 2 0 1 0 2 0 3 1 2 1 3 2 3 సెట్. సో ఇప్పుడు మనకి ఇది వచ్చేసింది. ఇంకేంది, మనం ఫర్ లూప్ రాసేసినాం. ఇప్పుడు డైరెక్ట్ కంపేర్ చేయడమే. దీన్ని ఇండెక్స్ దగ్గర ఉన్న వర్డ్ ఈ ఇండెక్స్ దగ్గర ఉన్న వర్డ్ రివర్స్కి మ్యాచ్ అవుతుందా అని చేయాలి, అంతే కదా. సో ఓకే, ఇప్పుడు మనం మన లీడ్ కోడ్ వెళ్ళిపోదాం. సో ఇక్కడ మన వర్డ్స్ ఉన్నాయి, వెళ్ళి కోడ్ రాసేద్దాం. int n అంటే ఏంటి, ఇక్కడ వర్డ్స్ యొక్క లెంత్. సో int n = words.length అనేద్దాం. దాని తర్వాత మనం సేమ్ అక్కడ రాసిన ఫర్ లూపే int i = 0 i <n-1 i++. ఫర్ int j = 0 సారీ j = i+1 j++ j j++. సో డబల్ ఫర్ లూప్ కూడా రాసేసినాం. ఇప్పుడు ఈ వర్డ్స్ అని ఉంది కదా, ఇప్పుడు మనం ఏం చేయాలి, రివర్స్ చేయాలి. సో ఎట్లా, మనకు ఆల్రెడీ ఫంక్షన్స్ అని ఒకటి నేర్చుకున్నాం, ఇన్నే రాయొచ్చు. బట్ ఫంక్షన్స్ అని నేర్చుకున్నాం, దాన్ని ఉపయోగించకపోతే ఎట్లా. సో సింపుల్ అవుతుంది కాబట్టి ఇక్కడ నేను బయట ఒక ఫంక్షన్ రాస్తున్నా. పబ్లిక్ స్ట్రింగ్ S స్ట్రింగ్ ఫంక్షన్ పేరు రివర్స్ అనుకుందాం, ఏదో ఒకటి ఫంక్షన్ పేరు ఇవ్వచ్చు. దానికి నేను పాస్ చేసే వేరియబుల్ s అని ఒక వేరియబుల్ పాస్ చేస్తాను. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ ఏం చేయదు, జస్ట్ రివర్స్ చేసి ఒక స్ట్రింగ్ని రిటర్న్ చేస్తుంది. నేను ఇక్కడ స్ట్రింగ్ rev అని రాద్దాం, సంథింగ్ లైక్ దిస్. rev = ఇనిషియల్గా ఎంటీ పెట్టుకుందాం, లాస్ట్లో ఈ రెవ్ని రిటర్న్ చేస్తాం. మనం స్ట్రింగ్ని ఎట్లా రివర్స్ చేయాలో ఆల్రెడీ ఒక ప్రాబ్లంలో రాసినాం చూసినా. ఇప్పుడు ఒక ప్రాబ్లం, ఈ ప్రాబ్లంలో చిన్న పార్ట్ అయింది. ఇందులో నువ్వు ఇన్ని డబల్ ఫర్ లూప్, ఇంకో ప్రాబ్లం, ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లంలో చిన్న పార్ట్ అయింది చూసినా. అట్లా చాలా ప్రాబ్లమ్స్ కలిపి కాంప్లెక్స్ అయ్యి తర్వాత తోపు అయిపోతుంది. సో ఇక్కడ మనం ఫర్ లూప్ తోటి int i = s.length -1 i > = 0 i -, rev = rev plus s.caret i అనేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇట్లా అనడం వల్ల రివర్స్ అయిపోతుంది స్ట్రింగ్, మనం ఆల్రెడీ నేర్చేసుకున్నాం. సో రివర్స్ అయ్యాక దాన్ని రిటర్న్ చేసేస్తాం. ఇక్కడ ఏం చేద్దాం, ఇప్పుడు మనం ఇక్కడ
2 స్ట్రింగ్స్ తీసుకుందాం. ఐ దగ్గర ఉండే స్ట్రింగ్ ఏమో స్ట్రింగ్ ఏ అని పెట్టి అక్కడ సేవ్ చేసుకుందాం. సో ఇక్కడ స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు వర్డ్స్ ఆఫ్ ఐ అందాం. సో వర్డ్స్ ఆఫ్ ఐ అంటే ఇక్కడ సిడి ఉందనుకో ఏలకు వచ్చేస్తుంది. దాని తర్వాత సారీ స్ట్రింగ్ స్పెల్లింగ్ తప్పు, స్ట్రింగ్ బి ఈక్వల్ టు వర్డ్స్ ఆఫ్ జే అందాం. దాని తర్వాత ఇప్పుడు నువ్వు రివర్స్ చేయాలి. సో లెట్స్ డూ రివర్స్. ఇఫ్ చీఫ్ ఎందుకు రివర్స్ చేయడానికి, స్ట్రింగ్ రివర్స్ బి ఈక్వల్ టు రివర్స్ ఆఫ్ ఈ ఫంక్షన్ని కాల్ చేద్దాం. రివర్స్ ఆఫ్ దాని లోపలికి బి అనే స్ట్రింగ్ని పాస్ చేద్దాం. పాస్ చేశాక ఇప్పుడు ఇన్ కేస్ రివర్స్ ఈక్వల్ అయిందనుకో, రివర్స్ ఆఫ్ బి ఈక్వల్ టు ఏ. సో రివర్స్ ఆఫ్ ఏ స్ట్రింగ్, ఒక్క నిమిషం, ఇట్లా ఈక్వల్స్ పెట్టవచ్చు, ఆ స్ట్రింగ్స్కి పెట్టవద్దు, డాట్ ఈక్వల్స్ పెట్టాలి. సో డాట్ ఈక్వల్స్. సో రివర్స్ ఆఫ్ బి ఈక్వల్స్ ఏ అయింది అనుకో, దానికి అర్థం పేరు ఫామ్ అయినట్టే. సో డైరెక్ట్ నీకు ఆన్సర్ ప్లస్ ప్లస్ షిట్ ఆన్సర్ అని ఏం తీసుకోలేము మనం. సో బయట ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0 అని డిక్లేర్ చేసుకుందాం. ఇంట్ ఆన్సర్ ఈక్వల్ టు 0. సో ఆన్సర్ని ప్లస్ చేద్దాం. సో అది ఒక పేర్ ఫామ్ అయినట్టు. లాస్ట్కి మొత్తం అన్ని పేర్స్ ఫామ్ అయినాక రిటర్న్ ఆన్సర్, ఆన్సర్ని రిటర్న్ చేసేద్దాం. ఇప్పుడు దీన్ని రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. లెట్స్ డూ ఇట్. సో కంగ్రాట్స్, అన్నీ పాస్ అయిపోయినాయి. ఇప్పుడు సబ్మిట్ చేద్దాం. సబ్మిట్ చేస్తే కూడా అన్నీ పాస్ అవుతాయి. పాస్ అయినాయి కదా, కంగ్రాట్స్ మచ్చా. బట్ ఇంకా ఇంప్రవైజ్ చేద్దామా కొంచెం దీన్ని. సో కొంచెం ఇంప్రవైజ్ చేద్దాం అనమాట మనం దీన్ని. ఎట్లా ఇంప్రవైజ్ చేద్దామంటే, సో నీకు కొన్ని కండిషన్స్ చెప్తా. సో ఇప్పుడు నీ దగ్గర ఒక అరే ఉంది. సో మన దగ్గర ఉన్న అరే వచ్చేసి ఇక్కడ ఏబి అని ఉంది ఒకటి, దాని తర్వాత బి అని సెకండ్ డే ఉంది, దాని తర్వాత ఇట్లా ఏయో ఒక 1,00,000 వర్డ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇందులో నీకు ఏబీకి సెర్చ్ చేసేటప్పుడు నువ్వు ఏమేమి సెర్చ్ చేస్తావు, దీనికి సెర్చ్ చేస్తావు, దాని తర్వాత దీనికి ఇట్లా 1,00,000 చేస్తావు కదా. బట్ 1,00,000 చేసే బదులు నీకు ఈడనే దొరికింది బిఏ దగ్గర. సో బిఏ దగ్గర దొరికింది కదా, బిఏ దగ్గర దొరికినప్పుడు నీకు తెలుసు యునీక్ ఉంటాయి అనేవి. ఇక్కడ మనం ఆల్రెడీ చదివాం డిస్క్రిప్షన్లో. నోట్ దట్ ఇక్కడ కాదు, యూనిక్ యా డిస్టింక్ట్ స్ట్రింగ్స్ అని చదివాం, అంటే యూనిక్ ఉంటాయి స్ట్రింగ్స్ అని చదివాం. కాబట్టి ఏబీని రివర్స్ చేస్తే ఏమొస్తుంది, బిఏ వస్తుంది. అంటే నీకు ఏదో ఒక దగ్గర బిఏ దొరకాలి పేర్ ఫామ్ చేయాలంటే, అంతే కదా. నీకు అది ఇక్కడనే దొరికేసింది ఎమ్మటే బిఏ అని. ఇప్పుడు ఇంకెక్కడ బిఏ ఉండదు ఆ రూల్ ప్రకారం, ఎందుకంటే అక్కడ యూనిక్ అన్నారు, బిఏ ఒక్కటేసారి ఉంటుంది మొత్తంలో. కాబట్టి నీకు ఏడ దొరకదు ఇంకా ఏబీకి రివర్స్ అయ్యేది. కాబట్టి ఎందుకు మళ్ళీ ఇంకో 1,00,000 సార్లు వెళ్ళి వెతికి అన్నిటికీ రివర్స్ చేసి కంపేర్ చేసి ఎందుకు, నీకు తెలుసు ఆల్రెడీ అందులో ఉండదు అని ఎందుకు చేస్తున్నావు. సో అప్పుడు నువ్వు ఏం చేసి తెలుసు, ఒకటి నీకు దొరకంగానే బ్రేక్ చేసేసాయి ఆ ఇన్నర్ ఫర్ లూప్ని. బ్రేక్ అంటే తెలుసు కదా, ఆ ఫర్ లూప్ అక్కడితో ఆగిపోవడం. సో మన ఇన్నర్ ఫర్ లూప్ 1,00,000 దాకా పోవడం బదులు i+1 నుంచి 1,00,000 దాకా పోవాలి. దాకా పోయే బదులు ఎక్కడైతే దొరికిందో అక్కడ బ్రేక్ చేసేస్తుంది ఇన్నర్ ఫర్ లూప్ని. దానివల్ల ఏమవుతుంది, కొంచెం టైం సేవ్ అవుతుంది. అంటే టైమే కదా, కోడ్ ఈజ్ టైం. సో టైం కాంప్లెక్సిటీ అని ఒకటి ఉంటుంది, అది రాబోయే వీడియోస్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పటికైతే నీకు అర్థమైంది అన్ని టైమ్స్ ఫర్ లూప్ రన్ అయ్యే బదులు మధ్యలోనే ఆపేస్తే మంచిది కదా, టైం సేవ్ అవుతుంది కదా. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఆన్సర్ ప్లస్ చేస్తా, దొరకంగానే ఆన్సర్ ప్లస్ చేసి బ్రేక్ అనేస్తా. ఈ బ్రేక్ ఏం చేస్తుంది, ఇన్నర్ ఫర్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది. సో ఇప్పుడు మళ్ళీ రన్ చేసి చూద్దాం ఏమవుతుందో, ఇన్కేస్ ఏమన్నా తప్పైనా అనుకో. సో లెట్స్ సీ, కరెక్ట్ అయినాయి. ఇప్పుడు సబ్మిట్ కొట్టేద్దాం. సబ్మిట్ కొట్టేసాం, సక్సెస్. ఇప్పుడు ఇంకొక ఆప్టిమైజ్ చేద్దాం. సో ఇక్కడ మళ్ళీ సేమ్ తీసుకుందాం, గలీజ్ చేసేసిన అనుకుంటా. సో ఇక్కడ ఏబి ఒకటి ఉంది, తర్వాత బిఏ ఉంది, దాని తర్వాత ఇంకో 1,00,000 ఉన్నాయి సేమ్ మళ్ళా. ఇప్పుడు ఏబీకి బిఏ దొరికేసింది. ఓకే, సో ఏబీ ఇక్కడ బ్రేక్ చేసేసినాం, ఇంకా వెతకది వీటన్నిటితోటి. ఓకే ఫైన్. నెక్స్ట్ ఇప్పుడు బిఏ తోటి వీటన్నిటిని వెతుకుతాం కదా. మన ఫర్ లూప్ ఐ ఎట్లా పోతుంది, ఐ ఫస్ట్ టైం 0 అవుతుంది, నెక్స్ట్ టైం 1 అవుతుంది. ఇప్పుడు బిఏకి రివర్స్ ఏంటిది, ఏబీ. సో మనకి ఏబీ ఇల్లాకనే దొరికింది ఆల్రెడీ, దీని వెనకాల తప్ప ఇంక ఏడు ఉండదని మనకు తెలుసు, ఎందుకంటే ఇది ఆల్రెడీ పేర్ ఫామ్ అయింది అంటే ఆల్రెడీ దొరికేసి ఉంటుంది దీని వెనకాల ఎక్కడనో. సో ఇది వేస్ట్ కదా, ఇప్పుడు నువ్వు ఇన్ని గణం వెతుకుతున్నావు, వెతికి ఎన్ని గణం అని వెతుకుతావు. సో వెతుకుతూనే ఉంటావు, బట్ ఆడ దొరకదు, నీకు ఆల్రెడీ తెలుసు అది ఆల్రెడీ ఒక పేర్లో ఉంది, పేర్ ఫామ్ అయిపోయింది.
అంటే ఉండదు, ఇక దొరకదు అని నీకు తెలుసు. సో ఇప్పుడు నువ్వు ఏం చేయాలి అంటే, నీకు ఏబి అప్పుడు ఫస్ట్ టైం బిఏ దొరికింది కదా, దొరికినప్పుడు ఈ బిఏని ఇక్కడ నుంచి తీసేయాలి, మొత్తానికి తీసేసే, ఇక్కడ నుంచి డిలీట్ చేసి పడేసాయి. డిలీట్ చేసి పడేసినావు అనుకో, అప్పుడు నీకు అర్థమైపోతుంది ఓకే ఇక్కడ. అప్పుడు నువ్వు మళ్ళీ ఇక్కడ వెతుకోవు కదా బిఏని, వీటన్నిటితో వెతుకో. సో దానికి ఏం చేద్దామంటే మనం ఈ అరేలో, సో ఇప్పుడు మన అరేలో ఇప్పుడు ఇక్కడ ఏబి ఉంది, బిఏ ఉంది, సిఏ ఉంది, డిసి ఉంది, ఏదో అట్లా ఉన్నాయి. ఫస్ట్ టైం ఈ రెండు చెక్ చేస్తాం కదా, ఈ రెండు చెక్ చేసినప్పుడు బిఏ దొరికింది కదా, సో ఆన్సర్ అప్పుడు 1కి అప్డేట్ చేస్తాం, ఇక్కడ బ్రేక్ కూడా వేస్తాం. చేసిన తర్వాత ఇది వర్డ్స్ కదా ఈ అరే పేరు. సో ఇది దొరికిన తర్వాత నువ్వు ఏం చేయాలంటే వర్డ్స్ ఆఫ్ ఏడ దొరికిందో జే ఈక్వల్ టు 0 పెట్టేసాయి. ఓకే 0 పెట్టు. ఎందుకంటే మనం ఏం చేస్తామంటే ఫర్ లూప్లో పోయేటప్పుడు ఎక్కడైనా 0 వచ్చింది అనుకో నీకు స్ట్రింగ్లో, నువ్వు అసలు దాన్ని ఇంకా చెక్ చేయకు, అసలు ఇక్కడ చెక్కే చేయకు. సో అంటే అర్థం ఏంటి అంటే, ఎందుకు అసలు 0 పెడుతున్నామంటే, ఇక్కడ కిందికి వెళ్ళు, నువ్వు కన్స్ట్రెయింట్స్ అని ఉంటాయి. కన్స్ట్రెయింట్స్ అంటే క్వశ్చన్కి వాళ్ళు ఫాలో అయ్యే రూల్స్. ఇక నువ్వు చూడొచ్చు వర్డ్స్ ఆఫ్ ఐ కంటెంట్స్ ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్స్, అంటే మన దగ్గర ఓన్లీ లోవర్ కేస్ ఇంగ్లీష్ లెటర్సే ఇస్తారు, 0 అనేది అసలు రాదు. వాళ్ళు ఇచ్చే క్వశ్చన్లు ఎక్కడ 0 ఇయ్యరు. సో మనం ఏం చేద్దామంటే ఈడ చూపిస్తా మస్తు ఉంటుంది. సో నేనేం చేస్తా అంటే అసలు రివర్స్ కూడా చేయకముందే ఇఫ్ ఇఫ్ నాట్, ఇప్పుడు ఇది ఒకటి చెప్పాలి కదా, లెట్ మీ షో హియర్. అయితే మనకు డాట్ ఈక్వల్స్ తెలుసు కదా, రెండు స్ట్రింగ్స్ని కంపేర్ చేస్తాయి. సో ఇప్పుడు స్ట్రింగ్ ఏ ఈక్వల్ టు యాప్ ఏదో ఒకటి అనుకుందాం, స్ట్రింగ్ బి ఈక్వల్ టు కూడా యాపే అనుకుందాం. సో ఇప్పుడు ఇఫ్ ఏ డాట్ ఈక్వల్స్ బి, ఇప్పుడు నేను ఏదో ఒకటి ప్రింట్ చేస్తున్నాను, system.out.println హలో, ఇది మన అందరికి తెలుసు, ఇది హలో అని ప్రింట్ అయిపోతుంది. బట్ ఇన్ కేస్ నేను ఇక్కడ నాట్ ఈక్వల్స్ పెట్టినా, ఇక్కడ ఏపీ తీసేసి ఇది పెడదాం. సో ఇన్ కేస్ ఆ రెండు నాట్ ఈక్వల్ టు అయితే ఎట్లా చేయాలి అంటే, ముందలి ఎక్స్క్లమేషన్ మార్క్ పెడితే నాట్ ఈక్వల్స్ టు అన్నట్టు, ఏ నాట్ ఈక్వల్స్ టు బి అన్నట్టు. ఇప్పుడు ఇది సో రన్ చేస్తే ఏమవుతుందో చూద్దాం. హలో ప్రింట్ అయింది, రెండు నాట్ ఈక్వల్ టు అయింది అనమాట. సో ఈ ఎక్స్క్లమేషన్ మార్క్ ఏం చేస్తుంది తెలుసా, బేసికల్గా ఈ ఏ డాట్ ఈక్వల్స్ బి ఇక్కడ ఏం రిటర్న్ చేస్తుంది, జస్ట్ ఏ డాట్ ఈక్వల్స్ బి. చెప్పండి ఇక్కడ రెండు ఈక్వలా కాదు, కాబట్టి ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ఎక్స్క్లమేషన్ మార్క్ ఏం చేస్తుంది తెలుసా, ఫాల్స్ ఉంటే దాన్ని రివర్స్ చేస్తుంది. సో ఫాల్స్ని రివర్స్ చేస్తే ఏమైతే ట్రూ అవుతుంది. సో ఇఫ్ ట్రూ అనమాట, సో ట్రూ నిజం. సో అందుకు ఈ లోపల ఉన్న స్టేట్మెంట్ నడిచింది. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇది కూడా తీసేసి ఇఫ్ ట్రూ అని రాస్తా. సో మనకు తెలుసు కదా, ట్రూ అని రాస్తే అక్కడ ఉన్నది జరుగుతుంది, అందుకు అక్కడ ప్రింట్ అవుతుంది హల్లో అని. ఇన్ కేస్ ఫాల్స్ అని రాస్తే, ఇఫ్ ఫాల్స్ అంటే ఫాల్స్, ప్రింట్ కాదు ఏం కాదు, ఖాళీ ఉంటుంది. సో ఖాళీగా వచ్చేసింది. ఇప్పుడు నువ్వు ఫాల్స్ పక్కన ఎక్స్క్లమేటరీ మార్క్ పెట్టినావు అనుకో, రివర్స్ చేస్తుంది. అక్కడ ఫాల్స్ ఉంటే ట్రూ చేస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్ చేస్తుంది. సో ఈ హలో ప్రింట్ అయింది చూసినావు, సో ఎక్స్క్లమేషన్ మార్క్ అంటే అది రివర్స్ చేస్తుంది, ట్రూ ఉంటే ఫాల్స్, ఫాల్స్ ఉంటే ట్రూ. సో ఇప్పుడు మనం రాస్తున్న కోడ్లో ఇఫ్ నాట్ ఏ డాట్ ఈక్వల్స్, ఇక్కడ కూడా వద్దు, ఇక్కడ పెట్టేసాం డైరెక్ట్. అసలు ఈ ఫర్ లూప్ రన్ కావాలంటేనే, లోపల ఫర్ లూప్ రన్ కావాలి అంటేనే ఇఫ్ సర్లే ఇక్కడ స్ట్రింగ్స్ అవన్నీ తీసుకోలే, ఈ స్ట్రింగ్ తీసుకోవడం ఇక్కడ బదులు ఇదే బెటర్. ఇక్కడ నువ్వు ఇఫ్ లూప్ చాలా దగ్గర పెట్టుకోవచ్చు. సో అన్ని కేసెస్ ఇప్పుడు చూద్దాం. సో సపోజ్ ఇఫ్ లూప్ ఇక్కడ పెట్టే కేసు ఒకటి చూద్దాం. ఇఫ్ ఏ డాట్ ఈక్వల్స్ 0 అయితే ఒకటి బ్రేక్ చేసేద్దాం. సో ఇప్పుడు ఈ బై ఇన్నర్ ఫర్ లూప్ బ్రేక్ అయిపోతుంది. ఇది ఒక వే ఆఫ్ సాల్వింగ్ ఇట్. బట్ అసలు మనం ఫస్ట్ ఈ 0ని సెట్టే చేయలేదు కదా, ఇక్కడ సెట్ చేద్దాం. సో ఎప్పుడైతే రివర్స్ ఈక్వల్ అయింది అనుకో, అప్పుడే వర్డ్స్ ఆఫ్ జే ఈక్వల్ టు 0 అనేద్దాం. సో ఎప్పుడైతే రివర్స్ దొరికిందో అప్పుడు వర్డ్స్ ఆఫ్ జేని 0 చేసేస్తాం. సో ఇక్కడ ఎప్పుడైతే ఏ టు బి చూస్తున్నప్పుడు ఏబి బీసీ దొరికిందో, ఏబి బిఏ దొరికిందో, అప్పుడే ఇక్కడ బ్రేక్ చేస్తాం. బ్రేక్ చేయం, ఫస్ట్ ఏం చేస్తాం, దీన్ని 0 అనేస్తాం. 0 అనేసి తర్వాత బ్రేక్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ 0 అంటున్నాం కదా, వర్డ్స్ ఆఫ్ జే 0 అయిపోతుంది. దాని తర్వాత ఈ ఫర్ లూప్ నడిచేటప్పుడు 0 వస్తే బ్రేక్ చేసేస్తున్నాం. దానికి అర్థం ఏంటి, అసలు ఇన్ని టైమ్స్ రన్నే కాదు.
ఇది మీకు ఇంకా క్లారిటీగా ఇట్స్ ఫైన్, మీకు అర్థమైంది కదా. సో ముందే బ్రేక్ చేసేస్తున్నాం ఈ ఫర్ లూప్ని ఇక్కడనే, అది ఈ బ్రేక్ స్టేట్మెంట్. దాని తర్వాత నీకు తెలుసు ఆల్రెడీ ఇది పెయిర్ ఫామ్ అయింది అంటే మళ్ళీ దీన్ని వీటన్నిటితో కంపేర్ చేసి వేస్ట్, ఎందుకంటే ఉండదు. ఆల్రెడీ పెయిర్ ఫామ్ అయిందంటే దాని రివర్స్ దాని వెనకాల ఉంది, ఇంకెక్కడ ఉండదు. కాబట్టి పెయిర్ ఫామ్ అయినప్పుడే దాని ముందర దాన్ని 0 చేసేస్తాం. సో ఇప్పుడు మళ్ళీ ఫర్ లూప్లో ఇన్ కేస్ 0 ఉంది అంటే ఆపేస్తాం, ఈ రివర్స్లు ఇవన్నీ చేసేసాం, అక్కడనే బ్రేక్ చేసేస్తాం. ఇదొకటి ఇక్కడ రాయొచ్చు. ఇంకా ఎక్కడ రాయొచ్చు అంటే ఈ స్ట్రింగ్ ఏని ఈ ఫర్ లూప్ ముందే తీసుకుందాం, దాని తర్వాత ఇది ఇక్కడనే రాసేద్దాం. ఈ ఫర్ లూప్ ముందు రాస్తే ఫర్ లూప్ ముందు బ్రేక్ అయిపోతుంది. సో ఇప్పుడు రన్ చేసి చూపిస్తా. సో ఇది ఏం చేయదు, జస్ట్ ఫర్ లూప్ ఎంటర్ అయ్యే ముందు బ్రేక్ చేస్తా. అట్లా నువ్వు ఎక్కడైనా పెట్టవచ్చు అంటిల్ లాజిక్ వ్యాలిడ్ ఉన్నంత వరకు. ఇప్పుడు నేను చూపించిన వేస్లో కాబట్టి ఇంకెక్కడన్నా అసలు నువ్వు రాంగ్ ఆన్సర్ వచ్చేసింది. 1 sec. సో లెట్స్ సీ అసలు రాంగ్ ఆన్సర్ ఎందుకు వచ్చిందో. సో ఇప్పుడు రాంగ్ ఆన్సర్ ఇంత పెద్ద కేస్కి ఇప్పటివరకు ఎప్పుడు మనకి సబ్మిట్లో రాంగ్ ఆన్సర్ రాలేదు కదా, ఫస్ట్ టైం వచ్చింది కదా. సో సబ్మిట్ చేసినప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా 659 టెస్ట్ కేసెస్ ఉన్నాయి మొత్తం. ఇక్కడ మనం రన్ చేసినప్పుడు కింద 2 టెస్ట్ కేసెసే పాస్ అవుతాయి. సబ్మిట్ చేసినప్పుడు మిగతా ఈ 659 టెస్ట్ కేసెస్ అన్నిటికీ టెస్ట్ చేస్తుంది. సో ఇప్పుడు 659 టెస్ట్ కేసెస్ని టెస్ట్ చేసింది. 659 టెస్ట్ కేసెస్ని టెస్ట్ చేస్తే 642 మాత్రమే పాస్ అయినాయి, ఇంకా మిగిలిపోయినవి ఫెయిల్ అయిపోయినాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఫెయిల్ అయితే. సో ఇక్కడ ఈ ఇన్పుట్కి మన టెస్ట్ కేసు ఇప్పుడు ఫెయిల్ అయింది, మన కోడ్ ఈ ఇన్పుట్కి పని చేయట్లే అనమాట. సో దీనికి పని చేయనప్పుడు ఎందుకు ఇక్కడ మనం ఇచ్చిన అవుట్పుట్ ఏమో 4, మన కోడ్ ఇచ్చిన అవుట్పుట్, కానీ అలా కావాల్సింది 5. సో ఇక్కడ మీకు ఒకటి చెప్తా ఎందుకు పని చేయట్లేదో. ఇక్కడ మనం బయట రాసినాం కదా బ్రేక్ అని, సో ఈ బయట ఫర్ లూప్ మొత్తం బ్రేక్ అయిపోతుంది. సో ఫర్ లూప్ ఆగిపోతుంది. ఎప్పుడు ఆగిపోతుంది? a.0 అయినప్పుడు ఆగిపోతుంది మొత్తం. ఇది ఎట్లాంటి కేసులో వర్క్ చేయదు అంటే, సపోజ్ ఇట్లా ఒకటి ఉంది, AB ఉంది, దాని తర్వాత BA ఉంది, దాని తర్వాత CD ఉంది, DC ఉంది. ఇప్పుడు ఏమవుతుంది ఈ కోడ్ అనమాట అంటే, ఎప్పుడైతే a.0 అయిందో బయట ఫర్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది. బ్రేక్ ఎప్పుడైనా దాన్ని వెనకాల ఉన్న ఫర్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది, లోపల ఉంటే ఈ ఫర్ లూప్ బ్రేక్ చేస్తుంది. ఈడున్నప్పుడు ఈ ఫర్ లూప్ బ్రేక్ చేసేస్తుంది డైరెక్ట్. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే ఫస్ట్ A, B ఇవి రెండు చెక్ చేస్తాం. చెక్ చేసినప్పుడు దొరుకుతుంది, ఇక్కడతోటి దీన్ని 0 చేసేస్తాం, దాని తర్వాత బ్రేక్ చేసేస్తాం. ఈ బ్రేక్ ఇన్సైడ్ బ్రేక్ చేసేసినాం. సో దానివల్ల ఈ ఫర్ లూప్ ఆగిపోతుంది. సో వీటన్నిటిని చెక్ చేయదు, అక్కడితో ఆగుతుంది. దాని తర్వాత ఇప్పుడు I ఇక్కడికి వస్తుంది. I ఇక్కడికి వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే ఫస్టే ఇక్కడ చూస్తుంది a.0 ఏమవుతుంది ఇప్పుడు 0 అవుతుంది. ఇప్పుడు బ్రేక్ చేసేస్తుంది, ఈ బయట ఫర్ లూప్ బ్రేక్ చేసేసి ఇక్కడితో ఆగిపోతుంది. ఆన్సర్ మనకు జస్ట్ 1 అవుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నాయి 2. ఇన్ కేస్ లోపల బ్రేక్ చేసినాం అనుకో, ఈ ఫర్ లూప్ లోపల బ్రేక్ చేసినాం అనుకో, ఇక్కడ రాసినాం కదా ఇందాక ఇంకోటి, ఇక్కడ బ్రేక్ చేస్తున్నట్టు చూపిస్తా. ఇక్కడ బ్రేక్ చేస్తున్నట్టు రాసినాం కదా, ఇక్కడ బ్రేక్ చేస్తున్నట్టు రాస్తే జస్ట్ ఈ ఫర్ లూప్ బ్రేక్ అవుతుంది. ఈ లోపల నడుస్తున్న ఫర్ లూప్ అంటే J పెరగడం ఆగిపోయి నెక్స్ట్ I ఒకటి ఇంక్రిమెంట్ అయ్యి మళ్ళీ ఎప్పటిలాగా రన్ అవుతుంది. సో ఇట్లా బ్రేక్ అయితే ఏమవుతుంది అంటే, సో ఈ 2 చెక్ చేస్తున్నాం ఇట్లా. ఇప్పుడు అది చూద్దాం. AB ఉంది, BA ఉంది, CD ఉంది, DC ఉంది. ఇప్పుడు ఫస్ట్ ఈ 2 చెక్ చేస్తాం, అది 0 అవుతుంది. తర్వాత వీటిని చెక్ చేయకుంటే ఇక్కడ బ్రేక్ అవుతుంది. ఓకే, దాని తర్వాత ఇక్కడ I ఉంటుంది. సో ఇప్పుడు ఈ 2 చెక్ చేయడానికి ఫర్ లూప్ ఆల్రెడీ స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయ్యి 2 చెక్ చేస్తున్నప్పుడు, ఎందుకంటే J వాల్యూ ఇక్కడ I+1 1 అవుతుంది, I1 J 2 అవుతుంది. ఇక్కడ ఉండేటప్పుడు I ఏమో 1 J ఏమో 2 అవుతుంది. ఈ 2 వర్డ్స్ వచ్చి తర్వాత చెక్ చేస్తుంది A=0 అని చెక్ చేస్తే అవును, అప్పుడు ఈ ఫర్ లూప్ ఉంటుంది కదా, ఈ రెండింటికి కంపేర్ చేసే ఫర్ లూప్, ఆ ఫర్ లూప్ బ్రేక్ చేస్తుంది. అంతేగాని I0 నుంచి ఇక్కడ దాకా వెళ్ళే ఫర్ లూప్ బ్రేక్ చేసినాం అనుకో, తర్వాత కౌంట్ చేయదు. బట్ ఇక్కడ జస్ట్ ఈ ఫర్ లూప్ బ్రేక్ అయితే ఏం కాదు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో ఇన్ కేస్ నువ్వు ఇలాక చూసిన ఇది ఉంది కదా, ఇక్కడ నువ్వు బ్రేక్ రాయలేము, బ్రేక్ రాయేస్తే ఆ ఫర్ లూప్ బ్రేక్ అవుతుంది. ఇక్కడ నువ్వు ఒకటి రాయొచ్చు, కంటిన్యూ అని రాయొచ్చు. బట్ ఇంకా నేను కంటిన్యూ అనే కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేయలే. సో కంప్లీట్లీ ఫైన్, ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా కంటిన్యూ అనే కాన్సెప్ట్. సో ఇక్కడ కంటిన్యూ అని రాస్తే లెట్స్ సబ్మిట్ చేసి చూద్దాం. కంటిన్యూ అని రాసాక ఏమొస్తుందో. సబ్మిటెడ్, యాక్సెప్టెడ్. సో కంటిన్యూ రాస్తే అన్నీ పాస్ అయింది. మచ్చా
సో ఈ ప్రాబ్లం ఫినిష్ చేద్దాం. ఈ ప్రాబ్లం అయితే ఓకే కదా, అర్థమైంది కదా. సో ఇవి మనం కొంచెం ఇంప్రవైజ్ చేయడానికి ట్రై చేసినాం అంతే, అన్నిసార్లు రన్ కాకుండా తగ్గడానికి. యా అట్లా ట్రై చేస్తే అది కొంచెం కాంప్లెక్స్ పిచ్చి కోడ్ అయినా కానీ నీకు లాజికల్ థింకింగ్ పవర్ పెరుగుతుంది. సో ఇందులో నీకు అర్థం కాదు ఏం లేదు, అంతా నీకు తెలిసిందే. కంటిన్యూ ఒకటి ఇప్పుడు నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. బ్రేక్ అవన్నీ నీకేమైనా అర్థం కాకపోతే system.out.println IJ చేసి చూసుకో. ఆన్లైన్ కంపైలర్లో ఒక 10 times రన్ చేయి డబల్ ఫర్ లూప్ పర్ఫెక్ట్గా. ఓకే, సో అదయ్యాక ఇప్పుడు మనం కంటిన్యూ అంటే ఏంటో చూద్దాం. సో కంటిన్యూ అంటే ఏం లేదు, బ్రేక్ ఏం చేస్తుంది, ఆ ఫర్ లూప్ని బ్రేక్ చేసేస్తుంది కదా. కంటిన్యూ ఏం చేస్తుంది అంటే చెప్తా, ఒక ఫర్ లూప్ రాసి చూపిస్తే క్లియర్గా ఉంటుందిగా. సో కంటిన్యూ ఏం చేస్తుంది అంటే ఇప్పుడు మన దగ్గర ఫర్ లూప్ ఉంది. ఫర్ ఇంట్ I = 0, I <3, I++, system.out.println మచా, దాని తర్వాత ఇంకా system.out.println బూమ్ అన్న ఇట్లా అనేసి రన్ కొట్టేసి ఏమవుతుంది, మచా బూమ్ అని 3 times ప్రింట్ అవుతుంది. మచా బూమ్ మచా బూమ్ మచా బూమ్ అని ప్రింట్ అవుతుంది. సో మచా బూమ్ మచా బూమ్ మచా బూమ్ అని 3 times ప్రింట్ అయింది. సో ఇప్పుడు నేను ఇక్కడ బ్రేక్ పెడతా. బ్రేక్ పెడితే ఏమవుతుంది మనకు తెలిసినట్టు, ఎప్పుడైతే బ్రేక్ ఫస్ట్ టైం చూస్తో అక్కడితో ఈ ఫర్ లూప్ ఆగిపోతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏం ప్రింట్ అవుతుంది, జస్ట్ మచ్చ ఒక్కసారి ప్రింట్ అవుతుంది. ఫర్ లూప్ వచ్చి మచ్చ ఒక్కసారి ప్రింట్ కాగానే బ్రేక్ అయిపోతుంది. సో మచ్చ ఒకటే వస్తుంది అనమాట మనకి ఇక్కడ. 1 second, system.out.println బూమ్ అన్రీచబుల్ స్టేట్మెంట్. సో యా ఇక్కడ అన్రీచబుల్ స్టేట్మెంట్ అని వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే ఈ బూమ్ అనేది అన్రీచబుల్. అసలు ఇక్కడ ఎందుకు రాస్తున్నావు ఆ బూమ్, అక్కడికి ఎప్పటికి వెళ్ళదు, ఎందుకంటే అక్కడ బ్రేక్ ఉంది, అసలు బూమ్కి వెళ్ళదు, రాయక కోడ్ అంటుంది. సో ఎందుకంటే ఫర్ లూప్లో డైరెక్ట్ మధ్యలో బ్రేక్ రాసినాం అనుకో, జావాకి తెలుసు ఇది ఎప్పటికీ రన్ కాలేదు, ఈ బూమ్ అనేది ఇక్కడితో బ్రేక్ అయిపోతుంది ఫర్ లూప్, కాబట్టి ఎందుకు రాస్తున్నాం అంటుంది. సో ఇక్కడ మనం ఒక కండిషన్ పెడదాం, ఇఫ్ I = 0, అప్పుడు ఈ బ్రేక్ చేద్దాం. ఓకే, I 0 అంటే ఇప్పుడు కూడా మనం ఇట్లా ఫస్ట్ టైమే, బట్ జావాకి ఈ స్టేట్మెంట్స్ కండిషన్స్ పెడితే ఒప్పుకుంటుంది. ఓకే, సో ఈ స్టేట్మెంట్లో I = 0లో బ్రేక్ చేసేసినాం కదా, ఫస్ట్ టైమే బ్రేక్ చేసేసినాం. సో మచ్చా అని వచ్చింది. ఓకే, సో బ్రేక్ అయిపోయి ఫర్ లూప్ మొత్తం కాగిపోయింది. మనకి ఇక్కడ ఏం కావాలంటే బ్రేక్ కావద్దు, కాకపోతే బూమ్ ప్రింట్ కావద్దు. అంటే ఫస్ట్ ఇప్పుడు I = 0కి ఒకసారి నడుస్తుంది, ఇక్కడ నేను ప్రింట్ చేస్తా I system.out.println I. సో ఐని ప్రింట్ చేస్తా, ఇప్పుడు 0 మచ్చా అని ప్రింట్ అయ్యి బ్రేక్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఇన్ కేస్ నేను ఇక్కడ కంటిన్యూ పెడితే ఏమవుతుంది తెలుసా, కంటిన్యూ అంటే ఏంటి అంటే ఈ ఫస్ట్ లూప్లో కంటిన్యూ కింద ఉన్నది ఏం జరగదు, ఇక కంటిన్యూ లాస్ట్ లైన్ ఈ ఫర్ లూప్లో ఎగ్జిక్యూట్ కావడం. సో దానివల్ల ఏమవుతుంది అంటే ఈ కంటిన్యూ ఎప్పుడు వచ్చింది, I = 0 ఉన్నప్పుడు కంటిన్యూ వచ్చింది. కాబట్టి అసలు మనకి ఏం జరగాలి, 0 మచ్చా బూమ్ రావాలి, 1 మచ్చా బూమ్, 2 మచ్చా బూమ్ రావాలి. బట్ ఇక్కడ బూమ్ పోయింది చూసిరా 0 దగ్గర, 0 మచ్చా బూమ్ రాలే. ఎందుకంటే కంటిన్యూ వస్తే ఈ ఫర్ లూప్లో ఈ కంటిన్యూ కింద ఉన్నవేవి జరగవు. సో కంటిన్యూ ఎప్పుడెప్పుడు వచ్చింది, I = 0 ఉన్నప్పుడు మాత్రమే వచ్చింది. ఇక్కడ I = 0 పెడతా, I = 1 కూడా పెడతా. సో ఇప్పుడు ఏమవుతుంది, I = 0 ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఫర్ లూప్ ఆగిపోతుంది, I = 1 ఉన్నప్పుడు ఇక్కడ దాకా వచ్చి ఆగిపోతుంది. సో 0 మచ్చా 1 మచ్చా బూమ్ రాలే చూసిరా, బూమ్ రావాలి ఇక్కడ, బట్ రాలే. ఎందుకంటే కంటిన్యూ వచ్చింది అనుకో ఆ ఫర్ లూప్లో అక్కడనే ఆగిపోతుంది, దాని కింద ఉన్నది రన్ కాదు. మళ్ళీ నెక్స్ట్ I+1 అయ్యి మళ్ళీ ఫస్ట్ నుంచి రన్ అయ్యి నెక్స్ట్ ఇప్పుడు I 0 ఉంది కదా, ఇది ప్రింట్ అవుతుంది 0 అని, మచ్చా అని ప్రింట్ అవుతుంది. ఇఫ్ I = 0 కాబట్టి ఇళ్ళకి వచ్చి కంటిన్యూ అయిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తుంది, డైరెక్ట్ పైకి వచ్చేసి మళ్ళీ I 1 అయ్యి ఇది అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇక్కడికి వస్తుంది అనమాట. సో ఎప్పుడైనా కంటిన్యూ ఎక్కడైనా వస్తే డైరెక్ట్ మళ్ళీ అక్కడ పైకి వెళ్ళిపోతుంది. సో అదే యూజ్ చేసినాం అనమాట మనం ఈ కోడింగ్ ప్రాబ్లంలో కూడా. ఇక్కడ కంటిన్యూ అంటే ఇక్కడ దీంతో ఇక్కడ ఏం ఆగిపోదు, మొత్తం బ్రేక్ కాదు, ఆ ఫర్ లూప్ బ్రేక్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ దగ్గరికి వెళ్ళిపోతుంది అంతే. ఓకే, సో అందుకు మనం అక్కడ కంటిన్యూ రాసిన పని చేసింది. ఈ కంటిన్యూ, బ్రేక్, డబల్ ఫర్ లూప్స్ అర్థం కావాలి అంటే మీరు ఆన్లైన్ జావా కంపైలర్లో మ్యాక్స్ ఇట్లా ట్రై చేయండి. ఇట్లా 2 అరేలు తీసుకొని అన్ని సీక్వెన్స్లు ప్రింట్ చేయడానికి ట్రై చేయండి. ఒక అరే తీసుకొని అరేని డబల్ ఫర్ లూప్ వేసి ఇండిసెస్ ట్రై చేయండి. ఒక నెంబర్ n తీసుకొని దాన్ని డబల్ ఫర్ లూప్ చేసి ట్రై చేయండి. దాంట్లో బ్రేక్స్ పెట్టండి, కంటిన్యూస్ పెట్టండి, స్టేట్మెంట్స్ పెట్టండి. సో అట్లా అన్నీ మీరు ట్రై చేస్తూ ఉంటేనే మీకు లాజిక్ ఇంప్రూవ్ అవుతుంది. సో అవన్నీ ట్రై చేసి నేను కామెంట్స్ ఇప్పుడు చూడాలి. ఈ వీడియో కింద కామెంట్స్లో మొత్తం ఒక్కొక్కరు కనీసం ఒక 2 అన్న డిఫరెంట్ టైప్ బట్ ట్రై చేయండి. ఫర్ లూప్, డబల్ ఫర్ లూప్ విత్ బ్రేక్
ఇఫ్ కంటిన్యూ. సో అట్లా ట్రై చేసి ఒకటేమో విత్ బ్రేక్, ఒకటేమో విత్ కంటిన్యూ ట్రై చేసి పెట్టండి. మీకు ఏం అవుట్పుట్ వస్తుందో కూడా పేస్ట్ చేయండి, మీ కోడ్ మీ అవుట్పుట్. సో నేను చూసి అన్నిటికీ లైక్ చేస్తాను. సో ఈ వీడియో నుంచి నేను హోంవర్క్స్ ఇస్తాను ఇట్లాంటివి. సో ఇప్పటికీ హోంవర్క్ ఏంటి అంటే వెళ్ళి ప్రతి ఒక్కరు కనీసం 2 కావాలి, నాకు డబల్ ఫర్ లూప్ ఉంటూ 2 కోడ్స్ కావాలి. ఒక కోడ్లో బ్రేక్, ఇంకో కోడ్లో కంటిన్యూ యూజ్ చేయాలి. డబుల్ ఫర్ లూప్స్ తోటి ఏదో ఒకటి చేయండి. ఇప్పుడు ఒకటి చేసినాం కదా, ఇట్లాంటి ఒక సీక్వెన్స్ తయారు చేయండి. అక్కడక్కడ ఈ స్టేట్మెంట్స్ పెట్టండి, మీకు నచ్చింది చేయండి. బట్ నాకు ఏదన్నా 2 టైప్స్ మీ లాజిక్, మీ థింకింగ్ పవర్ యూజ్ చేసి 2 టైప్స్ ఆఫ్ కోడ్స్ కామెంట్స్లో పేస్ట్ చేయండి. అండ్ మీరు మిగతా వాళ్ళ కోడ్స్ కూడా చూడండి, అందరు ఎలా ట్రై చేశారు, ఎలా కొత్తగా ఇన్నోవేట్ చేసి కోడ్ రాశారు అని కూడా చూడండి. సో వాళ్ళందరివి చూడండి. అండ్ మీకు ఈ వీడియో ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి. ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో నుంచి ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తా. అండ్ ఈ వీడియోకి అంతే మచ్చా. సీ యూ, బాయ్ బాయ్.